తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం కోరుకొండ మండలం రాజానగరం మండలాల్లో అంగన్వాడీ సెంటర్లలో పేద పిల్లలకు పేద ప్రజలకు అందాల్సిన కోడిగుడ్లు బాలామృతం పాలు వంటివి అందడం లేదని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయానికి ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కార్యదర్శి పలువెల వీరబాబు మీడియా సమావేశంలో విలేకరులకు తెలిపారు। ఈ సందర్భంగా పలువెల వీరబాబు మాట్లాడుతూ సీతానగరం కోరుకొండ రాజానగరం మండలాల్లో జూన్ 1వ తారీఖు నుండి సిపిఐ ఎంఎల్ పార్టీ పిలుపు మేరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో పేద ప్రజలకు అందాల్సిన గుడ్లు పోషకాహార పదార్థాలు అందుతున్నాయో లేదో నేరుగా గ్రామంలోకి వెళ్లి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు। ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ గ్రామంలో అంగన్వాడీ విధులు సరిగా నిర్వహించిన వారిపై సంబంధిత జిల్లా అధికారుల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు। ముందుగా అధికార పార్టీ నాయకులకు ఈ మీడియా సమావేశం ద్వారా ముందుగా తెలియజేస్తున్నానని అన్నారు। సిపిఐ ఎంఎల్ పార్టీ అనగా జాతీయ అంతర్జాతీయ పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని తెలిపారు। పేద ప్రజలకు అందాల్సిన వాటిని అంగన్వాడీ టీచర్లు ఆయాలు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి చర్యలు చేపట్టే విధంగా సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు। 3 మండలాల్లో కోడిగుడ్లు పాలు పోషకాహార పదార్థాలు పేద ప్రజలకు అందకపోవడంతో పేదలు బలహీనులవుతున్నారని తెలిపారు। అంగన్వాడీ సెంటర్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని అనేక ఫిర్యాదులు రావడం జరిగింది। ఈ ఫిర్యాదుల మేరకు మొట్టమొదటిగా రాజానగరం నియోజకవర్గం నుండి నియోజకవర్గం అంతా కూడా అన్ని ఏరియా అంగన్వాడీ సెంటర్లో వచ్చే నెల 1వ తారీఖు నుంచి మాకు పైనుంచి వచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఎంక్వైరీ చేయడానికి వెళ్తాం। ఇది ముందుగా మేము గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నాం, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం। ఇది ఎవరో కూడా వీళ్ళొచ్చి ఎంక్వైరీ చేశారు ఆడొచ్చి ఎంక్వైరీ చేశారు అని అనవసరం లేదు। ఇది జాతీయ అంతర్జాతీయ పార్టీ సిపిఎంఎల్ పార్టీ అంటే దీని మేరకు అన్ని కులాల పేదలకి న్యాయం జరగాలని చాలామందికి అందుతూ లేదని మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మేము దీనికోసం ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్లో ఏదైతే ఉందో ఎంక్వైరీకి వస్తున్నాం। సార్ ఏమందట్లేదని ఫిర్యాదు వచ్చింది సార్ మీకు? పాలు ప్యాకెట్లు కానీ పిల్లలకు సంబంధించి గుడ్లు కానీ ఓకే సార్ ఇంకా వాళ్ళకి పోషకాలకు సంబంధించినవి కూడా ఏమి రావట్లేదని మాకు ఫిర్యాదులు వచ్చాయి। కొన్ని ఏరియాల్లో ఏంటంటే స్పష్టంగా మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు గుడ్లు అట్లా ఏమవుతున్నాయో కొన్ని ఏరియాల్లో అట్లా వచ్చినట్టే ఒక 2కో 3కో ఇస్తాం, వాళ్ళతో ఫోటోలు తీయించుకోవటం పైకి పెట్టుకోవడం మిగతా గుడ్లు బయటకు ఎట్టుకెళ్ళి అమ్ముకోవటం, అలాగే పాలు ప్యాకెట్లు కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఎక్కువ। ఇవన్నీ కూడా మా ఎంక్వైరీకి వచ్చింది కాబట్టి సిపిఎంఎల్ పార్టీ నుంచి స్పష్టంగా మేము ఎంక్వైరీకి వెళ్తున్నాం। దీన్ని మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం।